హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్లౌజ్కి హ్యాంగింగ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అవి కూడా రోజ్ ఫ్లవర్ డిజైన్ షేప్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా ఒక క్లాత్ని తీసుకున్నాను, బ్లౌజ్ పీస్లోది. ఈ క్లాత్ వచ్చేసి మనకు చూడండి, ఈ క్లాత్ నుంచి 2 పీసెస్ని మనము సపరేట్ చేసుకోవాలా. ఒకటి వచ్చేసి ఇలా 4 ఇంచెస్లో మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచెస్ ఈక్వల్ లెంత్లో ఉండేలా ఒక స్క్వేర్ పీస్ అనేది మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పీస్ని కట్ చేసుకోవాలి. ఇంకొక పీస్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. దానికన్నా ఒక 1 ఇంచ్ తక్కువ. మీరు 5 తీసుకుంటే ఇది వచ్చేసి 4 తీసుకోవాలా, ఇది వచ్చేసి 4 తీసుకుంటే ఇది వచ్చేసి 3 తీసుకోవాలా. చూడండి, ఇలా 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇంకొక పీస్ని మనం కట్ చేసుకోవాలి. మీకు 3 స్టెప్స్ కావాలంటే దీనికన్నా ఇంకొక పీస్ని ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. నేను 2 స్టెప్స్లోనే చూపిస్తున్నా. దానికోసం ఇలా 4 ఇంచెస్లో ఒక పీస్ని తీసుకున్నాను. అదేవిధంగా ఇలా 3 ఇంచెస్లో ఒక పీసెస్ని తీసుకున్నాను. ఇలా 2 పీసెస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇలా థ్రెడ్ని తీసుకొని ఇలా పెట్టుకొని ఫస్ట్ దీని మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఈ థ్రెడ్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉండే ఈ క్రాస్ని చూడండి, ఈ క్రాస్ ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఉండే ఈ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ కావచ్చు లేదా 1 ఇంచ్ కావచ్చు, ఈ గ్యాప్ అనేది ఇలా కొంచెం వచ్చేలాగా ఈ క్లాత్ని మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పట్టుకొని స్ట్రైట్గా చూడండి, ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉండే ఈ క్లాత్ని ఇలా చిన్న చిన్న కుచ్చుల్లాగా ఇటు సైడ్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఇలా దగ్గరికి అనుకొని కొంచెం ఇలా కుచ్చులు మాదిరిగా పెట్టుకొని దగ్గరికి వేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని చిన్న చిన్నగా దగ్గరికి అనుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ నాడాకు దగ్గరికి వచ్చేలాగా ఇలా మొత్తం కూడా ఇలా చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది. చూడండి, ఈ చేత్తో ఇలా పట్టుకొని ఇలా లోపలికి అనేస్తే మొత్తం కూడా కుచ్చులాగా వచ్చేస్తుంది. ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరికి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి.
ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఒక నీడిల్ తీసుకొని ఇలా ఒక నీడిల్ తీసుకొని చూడండి ఇటు సైడు ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా కొంచెం దగ్గరికి లాక్కొని ఈ పైన వచ్చేసి ఇలా 2 సార్లు చుట్టుకొని నాట్ అనేది వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కొంచెం మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పెటల్ని కుట్టుకున్న తర్వాత ఇంకొక పెటల్ కోసం మనం తీసుకున్నాం కదా, ఈ క్లాత్ని తీసుకొని దీన్ని కూడా సేమ్ అలాగే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి మనం ముందుగా చేసుకున్న ఈ రోజ్ పెటల్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఇలా చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి ఇటు సైడ్ ఓపెన్ తర ఉంది కదా, ఈ ఓపెన్ అనేది ఇలా లోపల భాగానికి ఇలా పెట్టి ఒక 1/2 ఇంచ్ పైనే చూడండి ఈ డిస్టెన్స్ అనేది ఇలా ఇది కొంచెం కిందికి ఉండాలి, ఇది కొంచెం పైకి ఉండాలా. ఇలా పెట్టుకొని ఈ క్లాత్ని కూడా సేమ్ అలాగే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా కొంచెం లూజ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్చింగ్ లైన్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దీని మీద. ఇలా చిన్నగా కుట్టు వేసుకుని ఇటు సైడ్ క్లాత్ని కూడా మనము కొంచెం అలా లోపలికి పెటల్స్ వచ్చేలాగా అలా పెట్టుకొని చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం నీడిల్ తీసుకొని ఇలా నీడిల్ తీసుకొని ఈ నీడిల్ని చూడండి ఇలా ముందు మనం ఏ విధంగా అయితే ఇలా పెట్టుకొని కుట్టుకొని దగ్గరికి అనుకున్నామో అదే విధంగా ఇప్పుడు కూడా ఇలా కుట్టుకొని ఈ క్లాత్ని ఇలా దగ్గరికి అనుకొని కొంచెం చూడండి ఇలా ఈ విధంగా రౌండ్గా నీట్గా అనుకొని ఇలా లాక్ వేసేసుకోవాలి. ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి ఒక్కొక్కటి నీట్గా. చూడండి ఈ విధంగా నీట్గా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత లోపల వచ్చేసి మనము ఫస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఫ్లవర్ షేప్ రావడం కోసం. చూడండి ఈ విధంగా వస్తుంది ఈ ఫ్లవర్ షేప్ అనేది. చూడండి ఇలా
ఈ రోజ్ ఫ్లవర్ లాక్టాన్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రోజ్ లాక్టాన్స్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.